అంతే అది గ్రౌండ్ లో నేను చూసింది. అంత అరాచకపు స్టేజ్ నుంచి ఈ రౌడీయిజం అంటే తప్పు అని ప్రతి తల్లిదండ్రి మనసులో తీసుకురాగలిగాం. వాళ్ళందరినీ రౌడీలని నాయకులు ఓడిపోయారు వరుస పెట్టి. చంద్రబాబు నాయుడు గారి టైంలో పెట్టబడినటువంటి సురేంద్రబాబు గారు లాంటి వాళ్ళు, ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, లేకపోతే కనుక డిటి నాయక్ లాంటి వాళ్ళు రౌడీ అనేటువంటి వాడిని వేటాడి తరిమారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాక తీసుకెళ్లి బొక్కలో వేయించాడు. వీళ్ళు కొడితే ఆయన లోపల కూడా వేయించాడు, శిక్షలు కూడా వేయించాడు. తద్వారా చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఒక చక్కటి సిస్టమ్ని తయారు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా రౌడీయిజాన్ని పెంచుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. రాష్ట్రాన్ని నాశనం చేసేలాగా అసాంఘిక శక్తులుగా యువతని తయారు చేయడం అనేది అత్యంత ప్రమాదకరం. కష్టపడి కట్టుకున్న కూటమి ప్రయోజనాలు దెబ్బతింటాయనే భయం ఏమైనా కనిపిస్తుందా ఈ ఒక్క రాయి దాడితో? వాళ్ళ ప్రయోజనాలు భయం ఏందో నాకు అర్థం కాలేదు, కానీ అతను ప్రవర్తిస్తున్న తీరు మాత్రం పవన్ కళ్యాణ్ అంటే ఏదో భయం లేకుండా ఆ తరహా వ్యాఖ్యలు చేయరు కదా. భయము అనేది నేను అనుకోను. అతనిలో ఆయనలో దాన్ని ఏమంటారు, పరిపూర్ణత పరిపక్వత రాలేదేమో. నువ్వు ఇవాళ మాట్లాడే ప్రతి మాట ఇవాళ రోజున నువ్వు తాగుతున్నట్టు సిగరెట్ తాగాలని ఇంకా రాలేదా? 10 ఏళ్ళు అవుతుందా? అంతే కదా. రాజకీయ పరిపక్వత రాలేదు. సినిమా స్టైల్లోనే బిహేవ్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు రాజకీయ పరిపక్వతలో ఎట్లాగా ఉండాలి నువ్వు? నేనేమంటానంటే ఒక సినీ స్టార్ కమ్ ఇది ఉన్నప్పుడు